కానీ ఇప్పటికి కూడా నేను రీసెంట్గా షాద్నగర్లో అంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటే వాళ్ళ అన్నయ్యని చంపడం జరిగింది. అక్కడ కూడా ఆ విలేజ్లో కూడా ఇప్పటికీ ఆ కులపిచ్చి ఉందంట. అంటే గుడికి వెళ్ళినా కానీ సో వాళ్ళు నడుచుకుంటూ వస్తే వీళ్ళు పక్కకు జరగాలంటే దళితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పక్కకు జరిగిపోవాలంట. అంటే వాళ్ళు అంటారంట మేము వస్తున్నామని తెలియదా అని ఆడవాళ్ళని కానీ అబ్బాయిలైనా ఏం రా మేము వస్తున్నామని తెలియదా అని చెప్పేసి ఇట్లా తిడతారంట. సో ఇప్పటికీ ఆ కులపిచ్చి అనేది ఉంది. ఉందన్న. అంటే కొన్ని అన్ని విలేజెస్లో లేవన్నా. ఓకే, కొన్ని 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 దగ్గర జరుగుతుంది, ఇది జరుగుతుంది. ఫైట్ చేసే వాళ్ళు ఫైట్ చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు అప్పుడేమో నక్సలైట్ మూమెంట్ వాళ్ళకి వాయిస్ ఇచ్చిందన్న. ఓకే, అంటే ఏదైనా జరిగితే మేము వస్తామన్నట్టు ఉండే. ఇప్పుడు అప్పుడు లెటర్లు కూడా రాసి అతకబెడుతుండే అన్నట్టు విన్నాం. అంతే అన్న, కరెక్ట్. అది ఇప్పుడు నీకు ఏదైనా ఊర్లలో ఏదైనా ఎవడన్నా అంటే పెత్తందారు ఏమైనా ఎక్స్ట్రాలు చేశారనుకో వచ్చి మంచిగా గట్టిగా ఇచ్చి పడేసిపోతుండేనా నక్సలైట్. లెటర్ రూపంలోనా వార్నింగ్ ఇస్తుండే, అవసరమైతే మొత్తం ఈత బర్గలు ఇరగదా కూడా కొడుతుండే నాకు ఒకరిని. అవునా? నిజంగా అన్న. ఓకే, అయితే అట్లయితే అన్న ఇలాంటి మూమెంట్స్ తర్వాత ఇప్పుడు నీకు విలేజ్లో ప్రాబ్లమ్స్ ఏముండే, ఈ చేతబడులు అని ఉంటుండే అన్న. అవును, విలేజ్లో బాగుంటాయి కదా. ఈ చేతబడు చేసే వాళ్ళని కూడా ఈ నక్సలైట్లు మంచి రామ్ భర్త పూజలు కూడా చేసిరన్న. కానీ నిజంగా చేతబడులు ఉంటాయా? అది ఉంటే అంటే ఇప్పుడు నమ్మే వాళ్ళకి మనం ఏం చెప్తామన్నా, ఇప్పుడు మనం చెప్తే నంబర్ వాళ్ళు. అవును, అది మాత్రం అన్ని బూటకేమన్నా. అంటే ఇట్లా చేతబడి చేసే వాళ్ళను వాళ్ళు ఎందుకు చేస్తారు అనేది వాళ్ళకు కూడా మంచిగా ఉంటుండే. మంచి ట్రీట్మెంట్ ఇచ్చిపోతుండే నక్సలైట్లు వచ్చి. ఓకే, గట్టిగా ట్రీట్మెంట్ బాగుంటుండే. తర్వాత ఇప్పుడు అప్పుడు గ్రామాలలో ఒక సర్పంచ్ ఏదైనా పని చేయకపోతుండే కూడా వీళ్ళ భయానికన్నా పని చేస్తున్నా. ఇప్పుడు ఒక సర్పంచ్ ఏందన్నా, ఇవాళ రేపు ఒక సర్పంచ్ అనేటోడు గ్రామానికి వచ్చిన నిధులు సక్రమంగా గ్రామానికి పెట్టాలి. అవును, అంతే. ఆయన చేసే పెద్ద వర్క్ ఏం లేదు, ఏదో నేను పెద్ద సెలబ్రిటీని అనుకుంటే కాదు. ఇప్పుడు ఎవరైనా సర్పంచ్ కానీ, ఎంపీడీసీ కానీ, జెడ్పీడీసీ కానీ, ఈవెన్ ఎమ్మెల్యే కానీ వీళ్ళంతా పబ్లిక్ సర్వెంట్స్ అన్న. వీళ్ళకేమో పేరు వస్తుంది కానీ ఇలాంటి పోరాటాలు చేసే వాళ్ళకి మాత్రం ఎప్పుడు వీళ్ళు కన్మరుగైపోతున్నారు.